రాజధాని అమరావతి నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా నిర్మాణాలు పూర్తి కావాలని తెలిపారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏ నిర్మాణాలను ఎంతవరకు పూర్తి చేశారు, వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది, నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మిషనరీ ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. ఏ భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని, ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తారని తెలిపారు. ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంతమేర జాప్యం జరిగినా రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్, మిషనరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని, ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రావద్దని మంత్రి నారాయణతో పాటు అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు సంబంధించిన వివరాలను అధికారులు అందించారు. ఇంకా 2471 మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని, ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగ్లో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతారని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నామో గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానుల గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. ప్రైవేటు సంస్థలు చేపట్టిన నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్లో ఉండేలా చూడాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరాలని అధికారులకు సూచించారు. అమరావతికి వరల్డ్ క్లాస్ సిటీ లుక్ రావాలంటే హైరైజ్ బిల్డింగ్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. మోందా తుఫానుతో నీట మునిగిన పంట పొలాలను యుద్ధ ప్రాతిపదికన కాపాడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను తదనంతర చర్యలపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి శనివారం కల్లా మొత్తం నీటిని మళ్లించాలని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయాయో అక్కడికి స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, అధికారులు వెళ్లి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా 60% మేర బాపట్ల జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆదివారం నాటికి నీటి నిల్వలు లేకుండా చేస్తామని సీఎంకు తెలిపారు. మోందా తుఫానుతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెనువెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు. తుది నివేదిక సమర్పించేలుగా తక్షణ సహాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయమై తాను ప్రధాని మోదీతో మాట్లాడతానని ముఖ్యమంత్రి తెలిపారు. మోందా తుఫాను రక్షణ చర్యల్లో అప్రమత్తంగా పనిచేసిన వారిని సన్మానించాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. రేపు సుమారు 100 మందిని గౌరవించుకునేలా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు సీఎం.